ఆధారపడుతున్నా నీపైనే ఓ దేవా, అనుదినము నా భారమునే భరించు యేసయ్యా. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతాను. యూదయ దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పును న్యాయవిధుల చొప్పును నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. తర్వాత 11వ వచనం, ధూప సమయమందు ప్రజలు వెలుపల ఉన్నారు. ప్రభు ధూప సమయమందు జకర్యా కనపడటం, నీ ప్రార్థన వినపడింది. తర్వాత బాప్తిస్మిచ్ యోహాను జననం గురించిన అనౌన్స్మెంట్ మనం చూస్తున్నాం. అదే అధ్యాయము 68వ వచనం చదువుతున్నాను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలగజేసను. అరుణోదయం గురించిన పాట పాడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో ప్రపంచవ్యాప్తంగా నామకార్థ క్రైస్తవ్యం క్రిస్టమస్ అనే పండుగను ఆచరిస్తారు. ఇయర్స్ గడిచే కొద్దీ ఇదివరకు డిసెంబర్ 25 కొన్ని వారాలు ముందుండేది. ఇప్పుడు పోటీలు ఎక్కువైపోయినాయి. నవంబర్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు, ఇంకొంతమంది అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మనం క్రిస్టమస్ను ఆచరించం, కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననాన్ని మనం ధ్యానం చేస్తాం. వీ వోంట్ సెలబ్రేట్ క్రిస్టమస్, బట్ వీ మెడిటేట్ ద వండర్ఫుల్ బర్త్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ దినాల్లో ఏ క్యాలెండర్ చూసినా, ఏ మ్యాగజైన్ చూసినా యేసు ప్రభు జననాన్ని గురించిన ధ్యానాలు మన హృదయాలు అటువైపు ఉంటాయి. కాబట్టి ఒక సిరీస్గా ఈ యొక్క దినాల్లో యేసు ప్రభు జననం గురించిన కొన్ని తలంపులు మనం ధ్యానం చేద్దాం. అందులో మరి మొట్టమొదటిగా కపుల్స్ దట్ కౌంట్ ఇన్ ద స్టోరీ ఆఫ్ క్రిస్టమస్. యేసు ప్రభు జననం సంబంధించిన కొన్ని జంటలు, వారి యొక్క పాత్ర ఏంటి, వారికి ఉన్న ఆత్మీయత ఏంటి అనేది మనం ధ్యానం చేయబోతున్నాం. మరి మొట్టమొదటిగా మన ఎదుట మనకు కనపడే జంట జకర్యా అండ్ ఎలిజబెత్. దాదాపుగా 400 సంవత్సరాలు మౌన కాలం ఉంది. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య 400 years సైలెంట్ పీరియడ్. ఆ 400 సంవత్సర కాలాల్లో చాలా మార్పులు వచ్చినాయి. రాజకీయ మార్పులు, దేశ పరిస్థితులు మారినాయి. గ్రీకులు వచ్చారు 320 ఆ టైంలో క్రీస్తు పూర్వం 60 రోమన్స్ వచ్చారు. ఇజ్రాయెల్ దేశం అన్య రాజుల పాలన కింద ఉంది. అలాంటి దినాల్లో యెరూషలేములో కొద్ది మంది భక్తి కలిగిన వారు, వెరీ ఫ్యూ. పాత నిబంధన వాగ్దానాలను, పాత నిబంధన ప్రవచనాలను విశ్వసిస్తూ అలాంటి టఫ్ టైమ్స్లో వారు ముందుకెళ్ళారు. అలాంటి 3 జంటలు మనం చూస్తాం. ఒకటి జకర్యా ఎలిజబెత్ జంట, రెండోది మరియా యోసేపుల జంట, మూడవదిగా సిమియోను అన్న. వారు జంట అంటే నాట్ ఫిజికలీ, స్పిరిచువల్లీ, ఆత్మీయమైన జంటగా మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం లూకా గారు చాలా స్పెసిఫిక్గా ఆయన జననాన్ని కూలంకుషంగా తరచి చదివి ఆయన మన కొరకు ప్రజెంట్ చేశాడు. ఏదైనా ఒక సాక్ష్యం స్థాపించాలంటే మినిమం ఎంత ఉండాలి బ్రదర్? 2 లేక 3 ఉండాలి. కాబట్టి యేసుప్రభు జననం చుట్టూ అనేకమైన జంటలను మనకి పరిచయం చేశాడు. కపులెట్స్. 2వ అధ్యాయం ఒకసారి చూస్తే అక్కడ పొలిటికల్ కపుల్ కనపడుతుంది, రాజకీయ జంట ఉంది. అగస్టస్ చక్రవర్తి మరియు సైరిన్ కురేనీడు అనే 2 పరిపాలన కింద ఇజ్రాయెల్ దేశం ఉంది. రోములో అగస్టస్ చక్రవర్తి ప్రపంచ చక్రవర్తిగా ఉన్నాడు. ఈ ఇజ్రాయెల్ భాగానికి కురేనీయుడు ఉన్నాడు. 2 పొలిటికల్ లీడర్స్ టైంలో యేసు ప్రభువు జన్మించడం ఆయన యొక్క హిస్టారిసిటీ, చరిత్రతను నిరూపిస్తుంది. అగస్టస్ ఎవరో నాకు తెలియదండి, అదంతా కట్టు కదంటే మన క్యాలెండర్లు తెలియజేస్తున్నాయి అగస్టస్ గురించి. ఆగస్టు నెల ఆయన పేరు మీదే ఉంది. ఎవరి పేరు మీద అండి? అగస్టస్ పేరు మీద ఉన్న నెల ఏంటి? అగస్టస్. అంతకుముందు జూలియస్ సీజర్ ఉన్నాడు, ఆయన పేరు మీదుగా జులై నెల ఉంది.
మన క్యాలెండర్సే యేసుప్రభు యొక్క చరిత్రను అర్థం చేస్తున్నాయి. పొలిటికల్ కపుల్గా లూకా గారు ఇద్దరిని 2 అధ్యాయాలను పరిచయం చేశాడు. అంతేకాదు ఆయన యొక్క జనన సందర్భంగా 2 రకాలైన సోషల్ కపుల్, సాంఘికంగా 2 గ్రూపులు ఆయన దర్శించారు. మనకు తెలిసిన వారే. మొట్టమొదటి ఎవరండి? గొర్రెల కాపరులు. యేసుప్రభు జన్మించినప్పుడు వెంటనే ఆయన పోయి చూసిన వారు షెపర్డ్స్. కొంచెం లేటుగా చూసిన వారు ఎవరు చెప్పండి? జ్ఞానులు. 2 డిఫరెంట్ గ్రూప్స్. సోషల్ కపుల్, హైయెస్ట్ ఇన్ ద సొసైటీ జ్ఞానులు అయితే లోయెస్ట్ ఇన్ ద సొసైటీ. ఆ దినాల్లో గొర్రెల కాపరులు ఇద్దరు ఆయన్ను చూడటం ఆయన యొక్క సోషల్ లైఫ్కి ఒక ప్రాధాన్యత. జ్ఞానులు జెంటైల్స్, అన్యులు. గొర్రెల కాపరులు యూదులు అన్యులు ఆయన జన్మానికి సాక్ష్యం. అంతేకాదు 2 హెవెన్లీ కపుల్ మనం చూస్తున్నాం. పరలోకపు జంటలో ఒకటి స్టార్, రెండవదిగా ఏంజల్, హోస్ట్స్ ఆఫ్ ఏంజల్, దూత. స్టార్టింగ్లో మత్తయి సువార్తలో నక్షత్రం, హెవెన్లీ కపుల్. వారిద్దరు కూడా యేసుప్రభు జన్మాన్ని గురించి ధృవీకరించినట్టుగా మనం చూస్తున్నాం. పొలిటికల్ కపుల్ ఉంది, సోషల్ కపుల్ ఉంది. అంతేకాదు 2 జీనియాలజీస్, యేసుప్రభు జననాన్ని గురించి అత్యంత ప్రాముఖ్యమైన 2 రకాలైన వంశావళులు ఆయన సాక్ష్యాలు. ఒకటి మత్తయి గారు రాసిన వంశావళి, అబ్రహాం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు. రెండవదిగా లూకా గారు యేసుప్రభు నుంచి కిందకు వచ్చాడు ఆదాం వరకు, మానవాళి, యాడమ్ టు జీసస్ క్రైస్ట్, ఆ తరాలన్నీ. జెంటైల్ వ్యూలో లూకా గారు రాశాడు, ఇజ్రాయెల్ వ్యూలో మత్తయి గారు రాశాడు. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, కానీ మన ముందు ముఖ్యమైన ఒక సాక్ష్యం యాజక జంట మనకు కనపడుతున్నారు. ప్రీస్ట్లీ కపుల్. ఎవరండి వాళ్ళు? జకరియా అండ్ ఎలిజబెత్. యాజక వంశానికి చెందినవారు. వీరు యేసుప్రభు జన్మించక ముందే మరియా ప్రభువారి గర్భంలో ఉన్నప్పుడే వారు సాక్షులుగా ఉన్నారు. కారణం, మరియా 3 months గడిపింది ఎవరింట్లో? జకరియా ఎలిజబెత్ ఇంట్లో. యేసుప్రభు జన్మించినప్పుడు ఆ పశువుల పాకలు, ఆ తొట్టి దగ్గర ఇద్దరు ఉన్నారు. లిటరల్ మదర్ మరియా, లీగల్ ఫాదర్ జోసెఫ్. వీళ్ళిద్దరు ఎవరు అంటే చెప్పండి, ఇద్దరే కపుల్, యాజక జంట. వీరు రాయల్ కపుల్. కారణం, వీరు రాజవంశంలో నుంచి వచ్చారు. యోసేపు ఏ గోత్రం? యోధా గోత్రం. మరియది ఏ గోత్రం అండి? యోధా గోత్రం. యేసుప్రభు బార్న్ కింగ్. ఆయన రాజు కాబట్టి రాజుల సాక్ష్యం, రాజుల కుటుంబీకుల సాక్ష్యం కావాలి. నెక్స్ట్ 3వ జంట, యేసుప్రభు జన్మించిన తర్వాత 40 daysకి మరొక కపుల్ కనపడుతున్నారు. ఎవరండి వాళ్ళు? సిమియోను మరియు అన్న. ఇద్దరు గురించి ఒక మాట ఉంది, ప్రవక్తలు, ప్రాఫెటిక్ కపుల్. అట్లయితే యేసుప్రభు ఎవరు? ఆయన ప్రవక్త. ఆయన ప్రధాన యాజకుడు, యాజకుల సాక్ష్యం. ఆయన రాజులకు రాజు, రాజుల సాక్ష్యం. ఆయన ప్రవక్తల్లో గొప్ప ప్రవక్త, ప్రవక్తల సాక్ష్యం. 7 రకాలుగా ఆయన యొక్క జన్మ మన ముందు ప్రజెంట్ చేయబడింది. ఈ 7 couples యేసుప్రభు యొక్క జన్మకు సంబంధించి అనేకమైన అంశాలు మన యొద్దకు తీసుకుని వస్తున్నారు. ఓల్డ్ టెస్టమెంట్ మలాకి గ్రంథం మనం చదివితే బాప్తిజమిచ్చు యోహాను యొక్క ప్రవచనంతో ముగించబడుతుంది. దయచేసి చూస్తాను ఒకసారి. 4వ అధ్యాయం చివరి వచనాల్లో తండ్రుల హృదయాన్ని పిల్లల వైపును, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపును, దేశ ప్రజల హృదయాన్ని దేవుని వైపు తిప్పే ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ ప్రవచనంతో ఓల్డ్ టెస్టమెంట్ ముగించబడింది. దాని కొనసాగింపుగా మనం లూకా సువార్తను స్టార్టింగ్ పాయింట్గా తీసుకోవాలి. మత్తయి సువార్తలో యేసుప్రభు జననం గురించి ఆరంభించబడింది. మార్క్ సువార్తలో యేసుప్రభు యొక్క సువార్తతో ఆరంభించబడింది. యోహాను సువార్తలో ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో, ఆదియందు వాక్యము ఉండెను, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్. కానీ లూకా గారు కొంచెం వెనక్కి వెళ్ళాడు. కారణం, ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్ మధ్య సమన్వయపరుస్తున్నాడు. బైబిల్ గ్రంథాలు మొత్తం 1189 అధ్యాయాలు ఉంటే 89 అధ్యాయాలు సువార్తలు. 1100 అంటే 1100 అధ్యాయాలు ప్యూర్గా సువార్తలు కాని అధ్యాయాలు. 89 chapters కంప్లీట్గా ఏంటండి అవి? సువార్తలు.
డెడికేట్ చేశాడు పరిశుద్ధాత్ముడు. 89 చాప్టర్స్లో 4 వ్యక్తులు రాసుకొచ్చారు. అందులో లూకా సువార్త చాలా ప్రత్యేకమైంది. కారణం యేసు వార్త ప్రత్యేకమైంది, కానీ లూకా ఎందుకు ప్రత్యేకమైందంటే ఆయన మానవత్వం, ఆయన హ్యుమానిటీ, ఆయన మ్యాన్హుడ్, ఆయన బర్త్ టు బరియల్, ఆయన మేంజర్ టు మెజెస్టీ చాలా క్లియర్గా డెడికేటెడ్గా రాశారు కదండి. లూకా గారి ప్రొఫెషన్ ఏంటో మనందరికీ బాగా తెలిసిందే. ఆయన ప్రొఫెషన్ ఏంటి? డాక్టర్. డాక్టర్ ఎక్కడి నుంచి చదువుతాడు? ఫ్రమ్ బర్త్ టు డెత్. డాక్టర్ స్టడీలో ఏది ఎక్కడి నుంచి స్టడీ చేస్తారు ఎవరైనా సరే? జననం మొదలుకొని మరణం వరకు వచ్చే అంశాలన్నీ కూలంకుషంగా. ఈజ్ ద ఓన్లీ పర్సన్. యేసుప్రభు జననం గురించి క్లియర్గా రాశాడు, యేసుప్రభు మరణం గురించి చాలా క్లియర్గా రాశాడు. అపోస్తలుల కార్యం లూకా సువార్త 23వ అధ్యాయం 46-47 వచనాల్లో ఒక స్టేట్మెంట్ లూకా గారు ఇచ్చాడు. ఈ మాట పలికి యేసుప్రభు వారు ప్రాణం విడిచాను. డెత్ సర్టిఫికెట్ ఏం విడిచాడండి? ప్రాణం విడిచాడు. అక్కడ లూకా గారు లేడు, సెలువు దగ్గర లూకా గారు లేడు, కానీ పరిశుద్ధాత్ముడు ఆ డాక్టర్ చేత రాయించాడు. ఆయన యొక్క మరణం గురించి క్లియర్గా రాశాడు. అదే విధంలో ఆయన జననం గురించి కూడా డే 1 యేసు ప్రభు యొక్క మొదటి రోజు పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరి గర్భంలో వచ్చిన డే 1 నుంచి 9th మంత్ వరకు క్లియర్గా రాశాడు. 9th మంత్ వరకే కాదు, ఆయన జన్మించిన డే గురించి కూడా రాశాడు. మత్తయ్య గారు రాశాడా? జనన విధం ఎట్లా అనగా అన్నాడు కానీ స్కిప్ చేశాడు. మార్క్ గారు రాశాడా చెప్పండి? రాయలేదు. యోహాన్ గారు రాశాడా బ్రదర్? రాయలేదు. ఎవరు రాశారు? బర్త్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? డాక్టర్ గారు ఇస్తేనే వ్యాలిడ్ అయింది. కాబట్టి యేసుప్రభు యొక్క జననం అనే అంశంలో లూకా 1-2 మత్తయి 1-2 కీలకమైన ఉన్నాయి, కానీ దానికి ముందుగా జరిగిన 6 months ముందు జరిగిన ఒక గొప్ప కపుల్ని పరిశుద్ధాత్ముడు మనకు పరిచయం చేస్తున్నాడు. వారి జకరియా ఎలిజబెత్లు. యోదయ ప్రాంతంలో కొండసీమలో ఒక చిన్న గ్రామంలో ఉన్నారు. అన్నోన్, పెద్దగా ప్రాచుర్యం లేదు, కానీ వారిద్దరూ ప్రభు కొరకు నమ్మకంగా జీవించారు. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా సరే ప్రజలకు తెలియజేయబడకపోయినా పర్లేదు, ఒక సింపుల్ లైఫ్ కావచ్చు, దూర ప్రాంతంలో కావచ్చు, ప్రజలకు దూరంగా జీవించవచ్చు, కానీ ప్రభు కొరకు నమ్మకం ఉంటే 3 విషయాలు జరుగుతాయి. ఒకటి, గాడ్ రిమెంబర్స్ అస్, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రజలు జ్ఞాపకం చేసుకోకపోయినా పర్వాలేదు. ఆ దినాల్లో దాదాపుగా 20,000 యాజక కుటుంబాలు యెరూషలేములో ఉండే. 20,000 యాజకులు ఉండేవాళ్ళు. అందులో ఒక్కడు సింగిల్ అవుట్ చేయబడ్డాడు. అతని భక్తి దేవుడు గ్రహించాడు. దేవుని యొక్క వర్తమానము జకరియా ఎలిజబెత్కు చేరటం చాలా ప్రాముఖ్యమైన అంశం. గాడ్ రిమెంబర్స్. రెండవది, గాడ్ రికార్డ్స్. దేవుడు మన భక్తి జీవితాన్ని ఏం చేస్తాడు చెప్పండి? రికార్డు చేపిస్తాడు. చాలా కొన్ని వచనాలు స్టార్టింగ్ న్యూ టెస్టమెంట్ స్టార్టింగ్లో వారి కొరకు స్పేస్ ఇవ్వటం, ఆ జంట కొరకు పరిశుద్ధాత్ముడు మన యొద్దకు తీసుకురావటం దేవుడు వారికి ఇచ్చిన రివార్డ్. మూడో, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? రివార్డ్ ఇస్తాడు. రిమెంబర్ చేసుకుంటాడు, మనసు గుర్తుపట్టకపోయినా, ఎవరు జ్ఞాపకం చేసుకోకపోయినా. రెండోది ఏం చేస్తాడు చెప్పండి? రికార్డ్ చేస్తాడు. మూడోది ఏంటి? రివార్డ్ ఇస్తాడు. ఒక గొప్ప న్యూ ఎరా, ఒక గొప్ప యుగానికి ఈ కుటుంబం ఒక ఆద్యురాలైంది. న్యూ టెస్టమెంట్ రాయబడిన ఫస్ట్ సెయింట్ ఆయనే. కొత్త నిబంధనలో ప్రస్తావించబడిన మొట్టమొదటి భక్తుడు, పరిశుద్ధుడు ఎవరండి? జకర్యా. ఫస్ట్ కపుల్. ఆశ్చర్యం ఏంటంటే బైబిల్ అంతటిలో ఏ పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఆత్మను పొందుకున్న పురుషుల గురించి రాయబడింది, కానీ ఎలిజబెత్ ఒక్కటే ఈజ్ ద ఓన్లీ ఉమెన్ ఇన్ ద ఎంటైర్ బైబిల్. ఆత్మచేత నింపబడిన, ఆత్మచేత నడిపింపబడిన స్త్రీగా బైబిల్ అంతట్లో రాయబడటం ఎలిజబెత్కి దేవుడిచ్చిన ఘనత. ఎవరు ఉన్నారు ఓల్డ్ టెస్టిమెంట్లో?
పరిశుద్ధాత్ముడు ఆయన నమ్మిన వారందరిలో ఉంటాడు, ఇది వాస్తవమే. కానీ ఆత్మచేత నింపబడిన స్త్రీగా ఎలిజబెత్ సింగిల్ అవుట్ చేయటం మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు, మీరు ఎక్కడైనా చూడండి, పాటలు భార్య రాస్తే భర్త రాయకపోవచ్చు, భర్త రాస్తే భార్య రాయకపోవచ్చు. ఎక్కడన్నా అరుదుగా ఎలా ఉంటుందంటే, అన్న చెల్లెళ్ళు పాటలు రాయొచ్చు, తమ్ముడు అక్క పాటలు రాయొచ్చు, కానీ భార్యాభర్తలు పాటలు రాసి ఇద్దరు పోయమ్స్ రాయటం, ఇద్దరు సాంగ్ రైటర్స్ అవటం, ఇద్దరు పాడటం వీళ్ళిద్దరికే చెల్లింది. సాంగ్స్ రైటర్సే కాదు, స్పిరిట్ ఫీల్డ్ లైఫ్సే కాదు, వాళ్ళ జీవితాల్లో స్క్రిప్చర్స్, ప్రభు ఆజ్ఞల ప్రకారం వారు ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. వీటన్నిటికంటే శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, జకరియా గారు దూతను చూడటం చాలా ఆశ్చర్యకరమైన సంగతి. 400 years మౌన కాలం వచ్చిందని చెప్పాను కదా. మలాకి తర్వాత ఒకసారి మీ బైబిల్లో ఏముందో చూడండి. మలాకి తర్వాత ఏముంది బైబిల్లో? చూస్తే కానీ అర్థం కాదు బ్రదర్. మలాకి తర్వాత ఏముంది బైబిల్లో? సమాప్తం ఉందా? సమాప్తం అని అనౌన్స్మెంట్ జరిగింది. నేను వచ్చి దేశములు శపిస్తాను. శపించకుండా ఉండాలంటే దేవుని యొక్క కర్స్. మలాకి టైంలో ఆనాటి ప్రజలు ఎంతో పతనమైపోయారు. మలాకి గ్రంథం చదవండి. దేవుడు 95% మాట్లాడాడు, 5% మాత్రమే ప్రజలు మాట్లాడారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఇక మాట్లాడటం మానేశాడు కదండి. మనం ఎవరితో మాట్లాడటం ట్రై చేసామనుకోండి, వారు మాట్లాడకపోతే మనం ఏం చేస్తాం? సైలెంట్ పీరియడ్ 400 years. దూతలు లేరు, ప్రవచనాలు లేరు, సైలెంట్గా ఉన్న టైంలో ఫస్ట్ టైం మరలా ఏంజల్ రావటం, దూతలు దేవాలయంలో ఏంజల్ ప్రత్యక్షం అవటం, ఆ గొప్ప విజన్ జకరియా చూడటం, ఇట్ ఈస్ రియల్లీ ఎ వండర్ఫుల్ థింగ్. డియర్ బ్రదర్స్, మన జీవితాల్లో ఆయన కొరకు నమ్మకం కొనసాగితే ఏదో ఒకరోజు ఆయన మనల్ని హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. జకరియా గురించి మనం అయితే చూస్తున్నాం. ట్రూత్స్ అబౌట్ జకరియా. జకరియా జీవితంలో నుంచి 7 అంశాలు జస్ట్ క్లుప్తంగా నేను ముగిస్తాను. వీరి యొక్క ప్రోత్సాహం, జకరియా ఎలిజబెత్తుల యొక్క ప్రోత్సాహం దేశం కొరకు, జకరియా ఎలిజబెత్తుల ప్రోత్సాహం మరియ కొరకు, జకరియా ఎలిజబెత్తుల ప్రోత్సాహం ప్రభు యేసుక్రీస్తు వరకు వారు చేసిన ఆ యొక్క పరిచర్య ఎంతో శ్రేష్టమైనది. మొట్టమొదటిగా దేర్ టైమ్స్, వాళ్ళు జీవిస్తున్న దినాల గురించి రాయబడింది. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో, యోధారాజైన హేరోదు దినములలో. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హేరోదు గురించి మీరు హిస్టరీలో చదవచ్చు. క్రీస్తు పూర్వం 39 ఆ టైంలో ఈయన పరిపాలన చేశాడు. ఏశావు వంశానికి చెందినవారు. మనకు తెలుసు కదండి, కింద ఎదోము పట్టణం అని ఉంటుంది బైబిల్లో, మ్యాప్లో ఇదూమియా. ఎదోము పట్టణం ఏశావు వంశం వాళ్ళు. ఏశావు వంశం వారు ఏనాడు తన ట్విన్ బ్రదర్ యాకోబుకి సహాయం చేయలేదు. సహజంగా ఎవరైనా బ్రదర్స్ ఏం చేస్తారు చెప్పండి? ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. కానీ ఆది కాండం ఆ యొక్క ఇస్సాకు పుట్టిన 2 కుమారులు ఏశావు యాకోబు జీవితాలు చదివితే, ఏశావు సంతానం ఎక్కడా హెల్ప్ చేయలేదు. ఎవరికి? యాకోబు సంతానానికి. వాళ్ళకి నష్టమే కలగజేశారు. ఉపధ్యాయ గ్రంథం చదివితే ఈ మాటలు బాగా అర్థమవుతాయి. వాళ్ళ యొక్క కీడునే కోరుకున్నారు. వాళ్ళకు డెవలప్ అవటం ఏశావు వంశానికి ఇష్టం లేదు. హేరోదులు కూడా అంతే, ఆధిపత్యం చలాయించారు. ఎలాగైనా యోధా రాజ్యాన్ని పాలించాలి, తన కొరకు తీసుకోవాలనే భావం కలిగిన వాళ్ళు. ఈ హేరోదే యేసు ప్రభు టైంలో 2 సంవత్సరాల పిల్లలు వాళ్ళని చంపేశాడు. ఈయనకి ఆర్కిటెక్చర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. హగ్గై కాలంలో జెరుబ్బాబెల్ కట్టిన మందిరం 400 years అయిపోయిన తర్వాత కొంచెం పాడైపోతే 40 సంవత్సరాలు టైం తీసుకున్నాడు, ఇంకా పైకి తీసుకుని దాన్ని మాడిఫికేషన్ చేశాడు. ఆ మందిరం కోసం చాలా డెడికేషన్ చేశాడు, చాలా ఖర్చు పెట్టాడు. ఎందుకొరకంటే ఓట్ల కోసం, ప్రజల మెప్పు కొరకు. ఏం చేశాడు చెప్పండి? ఆర్కిటెక్చర్ మీద బాగా ప్రేమ చూపించాడు, కానీ దేవుని మీద హేరోదుకి ఏం ప్రేమ లేదు. సన్హెడ్రి సభ అని ఉంటుంది, మనకు తెలిసింది. ఇజ్రాయెల్ ప్రజల్లో 72 మంది కీలక వ్యక్తులు ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే రాజ్యసభ లాంటిది అది. ఇతను పరిపాలనకు వచ్చిన 2-3 సంవత్సరాలకి
ఈ సన్హెద్రి సభ నాకు వ్యతిరేకమైందని చెప్పి 70 మందిని చంపించాడంట. ఎంతమందినండి? ఇద్దరిని, అనుకూలమైన ఇద్దరిని ఉంచుకున్నాడు, 70 మందిని చంపాడు. చాలా క్రూరమైన వ్యక్తి. ఇంకా చరిత్రలో ఏం చెప్తారంటే, అతను చనిపోయే కొన్ని వారాలు, కొన్ని రోజులకు ముందు దేశమంతా ఏడవాలి, దేశమంతా నా కొరకు ఎక్కువసార్లు కన్నీరు కార్చాలని చెప్పి ఆయన చనిపోక కొన్ని వారాల ముందే ఎన్నో వందల మందిని చంపించాడు. తన ఓన్ కుటుంబంలోనే, రాయల్ ఫ్యామిలీలోనే చాలామందిని రక్తపాతంతో వారి తలలు తీసివేశాడు. ప్రజలంతా ఏం కావాలి? హేరోదు చనిపోయినప్పుడు ఏడవాలి. ఎంతో టఫ్ టైమ్స్లో ఉన్నాడు. ఒక పక్క మౌనకాలం ఉంది, స్పిరిచువల్గా దేవుని దగ్గర నుంచి ఎలాంటి స్వరం లేదు, ప్రవక్తల నుంచి ఎలాంటి స్వరం లేదు, పొలిటికల్గా ఎన్నో ప్రెజర్స్ ఉన్నాయి. అలాంటి టైంలో హేరోదు జకర్యా జీవించాడు. ఈనాడు మన దినాలు కూడా అట్లానే ఉన్నాయి. దేవుని స్వరం దినదినం తగ్గిపోతుంది, ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం డిమ్ అవుతుంది, డల్ అవుతుంది. మరి పొలిటికల్గా ఎలా ఉంది మన పరిస్థితి? ముందున్న దినాల్లో ఇంకా టఫ్ టైమ్స్ రాబోతున్నాయి. ద సేమ్ టైం జకర్యా జీవించిన దినాలు, మన దినాలు ప్యారలల్గా మనం చూస్తున్నాం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రానున్న దినాలు ఎలాంటి దినాలు మనందరూ తెలిసిందే. అపోస్తలుడైన పౌలు తిమోతికి చాలా సలహా ఇచ్చాడు. అంత్య దినములు, అపాయకరమైన కాలాలు వస్తాయి. జనులు స్వార్థప్రియులు, బెంకంలాడువారు, అహంకారులు, ఎన్నో రకాల టఫ్ టైమ్స్ రాబోతున్నాయి. జకర్యా, ఎలిజబెత్లు, వీరిద్దరూ వారిద్దరు అనే మాట, ఆ కపుల్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననానికి ఎంతో శ్రేష్టమైంది. పరిశుద్ధాత్ముడు అలాంటి గొప్ప వ్యక్తిని సెలెక్ట్ చేయటం, తన కుమారునికి ఫోర్ రన్నర్గా. అదనాలో రాజు ఒక గ్రామం వస్తున్నాడంటే ఒకడు ముందుగా డప్పేసుకెళ్తాడు. రాజు వస్తున్నాడు అహో అంటారు. వాళ్ళు ఏమంటారండి? ఫోర్ రన్నర్. బాప్తిస్మిచ్చే యోహాను యొక్క పాత్రదే. వారికి పేరెంట్స్ అయ్యే గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. మనం కూడా ఈ ట్రబులస్ టైమ్స్లో ఉన్నాం, టఫ్ టైమ్స్లో ఉన్నాం. జకర్యా, ఎలిజబెత్లు మనందరికి ఒక మోడల్. పర్సనల్గా, ఫ్యామిలీగా వారు ఎంతో మనకు మాదిరిగా ఉన్నారు. దేర్ టైమ్స్. రెండోదిగా మనం చూస్తున్నాం దేర్ టెస్టిమోనీ. వారిని గురించిన సాక్ష్యము పరిశుద్ధాత్ముడు రాయించాడు. దయచేసి చూద్దాం, చూడండి. వారు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పును, న్యాయవిధుల చొప్పును నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. వారి టెస్టిమోనీ. అలాంటి టఫ్ డేస్లో వాళ్ళని నిలబెట్టింది దేవుని వాక్యమే. అందుకే ఏం రాయబడిందండి? సకలమైన ఆజ్ఞల చొప్పున. కొన్ని కాదు, ఫ్యూ, నాట్ ఫ్యూ. కొన్నే వాక్యాలు పాటించారని రాయపడలేదు కదా. ఏం రాయబడిందండి? అన్నీ అని రాయొచ్చు కదా. అన్నీ అంటే అది అంత స్పష్టత ఇవ్వదు. కాబట్టి లోకా గారు ప్రతి మాట ఫ్రేమ్ చేసుకున్నాడు. సకలం ఆజ్ఞల చొప్పున నడుచుకున్నారు. ఈ టఫ్ డేస్లో మనల్ని నడిపించితే తిమోతి పత్రికలో కూడా మనం చూస్తే, దయచేసి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. అంత్యదిన అపాయకారాలు వస్తున్నాడు కింద రాయబడింది. 15-16 వచనాల్లో ప్రతి లేఖనము ఖండించుటకును, ఉపదేశించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ఏంటండి ప్రయోజనం. టఫ్ టైమ్స్లో మన టెస్టిమనీ కాపాడేది దేవుని వాక్యమే. ఆ వాక్య ప్రకారం జీవించాలనే ఆశ, వాక్య ప్రకారం మనం ఉండాలనే ఆశ మన ఆత్మీయ జీవితాలను, కుటుంబ జీవితాలను కట్టిద్ది. స్నేహితులారు, ట్రబులస్ టైమ్స్లో భక్తులు వాక్యం ద్వారా జీవించారు. అయితే ఇక్కడ 2 మాటలు ఉపయోగించబడ్డాయి. ప్రభు యొక్క ఆజ్ఞల చొప్పున. ఇంగ్లీష్ బైబిల్లో బ్లేమ్లెస్ అనే మాట ఉంటుంది. సిన్లెస్ అనే మాట ఉపయోగించలేదండి. సిన్లెస్ అంటే సిన్లెస్ ఒక్కడే. ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసు. పాపం ఎరుగని వాడు, పాపం చేయని వాడు, పాపం లేనివాడు. ఆరాధన మనం చూసాం. ఇన్ హిమ్ నో సిన్, హీ డిడ్ నో సిన్, హీ న్యూ నో సిన్. బ్లేమ్లెస్. మానవుల దృష్టిలో, సోషల్ లైఫ్లో జకర్యా, ఎలిజబెత్లు బ్లేమ్లెస్గా ఉన్నారు. ఇరుగు పొరుగు వారితో, తన ప్రొఫెషన్లో, తన లైఫ్లో బ్లేమ్లెస్గా ఉన్నారు. కానీ దేవుని పట్ల మాత్రం వారు నీతిమంతులుగా ఉన్నారు. రైచియస్. ఒకటి హారిజాంటల్గా, రెండోది ఏంటి? వెర్టికల్గా బ్యాలెన్స్ లైఫ్ వారు కలిగి ఉన్నారు.
కొంతమంది దేవుని పట్ల బాగా భక్తిగా ఉంటారు, కానీ ప్రజల పట్ల ఎలా ఉంటారండి? ర్యాష్గా ఉంటారు. ప్రజల పట్ల కఠినంగా ఉంటారు, దేవుని పట్ల బాగుంటారు. ఓకే, మంచిదే. ఇంకొంతమంది దేవుని పట్ల హారిజంటల్ వెర్టికల్గా బాగుంటారు, కానీ ఎవరితో బాగుంటానికి ప్రయత్నం చేస్తారండి. కానీ వీళ్ళిద్దరూ వారి జీవితాల్లో దే బ్యాలెన్స్డ్. ప్రభు యొక్క ఆజ్ఞల చొప్పున అప్వర్డ్ లైఫ్, నిరపరాధులుగా అవుట్వర్డ్ లైఫ్. వారి టెస్టిమనీ మన 2000 years క్రితం జీవించిన కపుల్ మనల్ని ఇంకా ఆనందింపజేస్తున్నారు, ఆలోచింపజేస్తున్నారు. వారిని మనం అభినందించాల్సిందే. దేర్ టైమ్స్ అండ్ దేర్ టెస్టిమనీ. మూడవదిగా అక్కడ మనం చూస్తున్నాం దేర్ ట్రబుల్స్. దేవుళ్ళు అద్భుతంగా కొనసాగుతున్నారు, ఆత్మీయంగా ముందుకెళ్తున్నారు, కానీ వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే దేవుళ్ళు బాగా ఎదిగితే, ఎంత భక్తిగా ఉంటే దేవుడు మనల్ని అంత ఆశీర్వదిస్తాడు, ఏం కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవు అనుకుంటాం. అలానే బోధిస్తారు, బయట టీచింగ్ కూడా అలానే ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్ టీచింగ్ అంతా అలానే ఉంటుంది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే నీకేమైంది? నువ్వు ఆశ్రయించబడతావు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఆరోగ్యం కలిగిద్ది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు గొప్పగా ఉంటావు. అలానే ఉంది ఓల్డ్ టెస్టిమెంట్ టీచింగ్. కానీ న్యూ టెస్టిమెంట్ అలాంటి విధానం కనపడదు. మనం ఎంతగా భక్తిగా దిగితే అంతగా ట్రబుల్స్, అంతగా డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. వారి డేస్ చూసాం, వాళ్ళ యొక్క డివోషన్ చూసాం, కానీ వాళ్ళ డిసప్పాయింట్మెంట్స్ మనం చూసాం. ఏంటి వారి డిసప్పాయింట్మెంట్? చాలా కాలం వారికి ఎవరు లేరండి? పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉంది. ఇట్ ఈస్ ఎ టఫ్ టైమ్. ఇజ్రాయెల్ దేశంలో 2 మంచి డబ్బుంటే ఆస్వాదించబడిన వారు అంటారు, రెండవది సంతానం ఎక్కువ ఉంటే బ్లెస్సెడ్ అంటారు. అందుకే లేయా కానీ ఉన్నాయి కదా మన ఆది కాండంలో, నువ్వు లేయా వలే పిల్లల్ని కనాలి, అభివృద్ధి పొందాలి, ఆ రూతును దీపించారు. యూదుల యొక్క మైండ్ సెట్ అలా ఉంటుంది. బ్యారన్ ఉమెన్ అంటే చాలా క్రిటిసిజం ఫేస్ చేయాలి. ఈయన ప్రొఫెషన్ అంటే మనందరికి బాగా తెలిసిందే కదా, ఎవరైనా యాజకుడు. అసలు యాజకుడికి పిల్లలు లేరంటే అది ఇంకా అవమానం. ఎన్ని ఇయర్స్ గడిచిన నాకు తెలియదు బ్రదర్స్. మన ఆత్మీయ జీవితంలో డిసప్పాయింట్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్. దేవుడు మనల్ని ప్రెజర్స్కి తీసుకెళ్తాడు. ఒకటి మాత్రం వాస్తవం, న్యూ టెస్టిమెంట్ విధానం ఏంటంటే ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు. ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలి. ఒకవేళ వారికి కుమారులు కుమార్తెలు ఉంటే ప్రభు వారిని సెలెక్ట్ చేసేవాడా? ఎందుకంటే యేసు ప్రభు జన్మించే 6 months ముందు జస్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి రావాలి. యేసు ప్రభు జన్మించే ముందే ఉన్నాడు అనుకోండి, బాప్తిస్మ యోహాను ఎప్పుడు టైం మ్యాచ్ అవుతుందా? చెప్పండి, మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ కాదు. ఆల్రెడీ బాప్తిస్మ యోహాను పుట్టున్నాడు, యేసు ప్రభు 30 yearsకి పుట్టాడు. నో మ్యాచ్. దేవుడు తన ప్రణాళికలో స్నేహితులారా మనకు డిసప్పాయింట్మెంట్స్, మనకు ట్రబుల్స్ ఇచ్చాడంటే ఆయనకు ఉద్దేశం ఉంది. అందుకే రోమపత్రిక 8:28 మనందరికీ బాగా తెలిసిందే. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సమస్తమున జరిగించు వారికి ఏముంటుంది? సమకూడి మేలు కొరకై జరుగుతున్నవి. డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, ట్రబుల్స్ ఉన్నాయి. చాలాసార్లు ఆశ్చర్యం కలిగిద్ది, దేవునిలో భక్తిగా కొనసాగుతున్నారు, ఏంటో దేవుని కార్యాలు మనకు తెలియదు. నా అభిప్రాయంలో నా జీవితం మీద ప్రభావం చూపిన ఒక కపుల్ ఉన్నారు విజయవాడ, సూర్యప్రకాష్ అంకుల్ గారు, ఆంటీ. వారు ఎంతో భక్తి కలిగిన వారు, ఎంతో పరిచర్య చేశారు. వారు ఎంతో దేవుని కొరకు జీవించారు. ఒక మంచి ప్రొఫెషన్ లైఫ్లో ఆమె ఉంది. సడన్గా క్యాన్సర్ వచ్చింది. 1 year లోపే దేవుడు ఆ గొప్ప భక్తులను తీసుకెళ్ళాడు. వీ డోంట్ నో, దట్ ఈస్ గాడ్స్ విల్ డియర్ బ్రదర్స్. భగత్ సింగ్ గారు మరణ పడక మీద దాదాపుగా 10 years ఉంటే అడిగారంట, ఏం తప్పు చేశారండి దేవుడు మిమ్మల్ని
ఎంత గొప్ప సేవ చేశారు కదా, ఎందుకు మీరు 10 years ఇలానే ఉన్నారు అంటే ఆయన అన్నాడంటే, లేదు ఆయన నన్ను పరిశోధించడానికే పెట్టాడు. మన ఆత్మీయ జీవితంలో మన సాక్ష్యాన్ని కొనసాగించగలుగుతున్నప్పుడు మనం ట్రబుల్స్ కుండా వెళ్ళాల్సిందే, కుంగిపోవాల్సిన పని లేదు. ఒకరోజు రానే వచ్చి 4వదిగా ఈజ్ టెంపుల్ సర్వీస్. ఇంత కొంత ట్రబుల్స్ ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, కానీ జకర్యాకి ఒక గొప్ప ఆధిక్యత ఉంది. దేవాలయంలో ఏం చేస్తున్నారు చెప్పండి? సేవ చేస్తారు. 20,000 మంది యాజకులు ఉంటారు. 2 weeksకి ఒక బ్యాచ్ను సెలెక్ట్ చేస్తారు. ఈ 2 weeks మీరు చేయాలని సెలెక్ట్ చేస్తారు. ఎలా సెలెక్ట్ చేస్తారు? వాళ్ళకేం సర్వే పెట్టరు, కానీ క్యాస్ట్ లాట్స్ అంటే ఏంటంటే అట్నే ఉంటారు, చీట్లు వేస్తారు. ఒక బ్యాచ్ వైజ్గా దేవాలయంలో పనిచేస్తారు. కానీ ఒకే ఒక వ్యక్తికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ధూపం వేసి ఆధిక్యత వస్తుంది. 1 personకే ఆధిక్యత. ఎవరు ఆ వ్యక్తి? జకర్యా. టెంపుల్ సర్వీస్. డియర్ బ్రదర్స్, ఎన్ని ట్రబుల్స్ ఉన్నా, ఎంత డిసప్పాయింట్స్ ఉన్నా మన జీవితంలో ఆయన కొరకు మనం సేవ చేయాల్సిందే. జకర్యాలో ఉన్న ప్రోత్సాహకరమైన అంశం అదే. దేవుడు నాకేం చేశాడు, ఇంత సేవ చేస్తే దేవుడు నన్నేం చేశాడని కుంగిపోలేదు. కానీ చివరి మాట మనం చూస్తే అతడు సేవ చేసిన దినములు ముగించాడన్న మాట మనం చూస్తున్నాం. 32 verse అనుకుంటూ పోతే 22 చూడండి ఒకసారి. అతడు సేవ చే దినములు ఏం చేశాడండి? సంపూర్ణమైనప్పుడు ఆ కమిట్మెంట్తో డివోటెడ్గా చేశాడు. టెంపుల్ సర్వీస్. ఈనాడు ప్రతి విశ్వాసి ఆయన కొరకు ఏం చేయాలి? సేవ చేయాలి. ఎలాంటి సేవ? ఆయన టెంపుల్కి సేవ చేశాడు. సరే, మనం టెంపుల్ కాదు, కల్వరి టెంపుల్ కాదు డియర్ బ్రదర్స్, స్ట్రక్చర్ కాదు, అసెంబ్లీ. స్థానిక సంఘానికి ప్రతి విశ్వాస ఏదో కంట్రిబ్యూషన్ చేయాలి, దాన్ని ఫినిష్ చేయాలి, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి కదా కొన్నిసార్లు. కొంతమంది మనల్ని ప్రోత్సహించకపోవచ్చు, కొన్నిసార్లు ఫ్యామిలీలోనే కొంత ట్రబుల్స్ రావచ్చు, కొన్నిసార్లు హెల్త్ సహకరించకపోవచ్చు. అయినా సరే జకర్యాలాగా మనం ఏం చేయాలండి? వీ హ్యావ్ టు డూ ద టెంపుల్ సర్వీస్. ధూపం వేస్తున్నాడు, ప్రజలంతా వెలుపల ప్రార్థన కనిపెడుతున్నారు. అది ప్రేయర్ టైం. ఐ డోంట్ నో ద టైం. ఆయన సర్వీస్, ఆయన నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఆయన దర్శించాడు. దూత దర్శించినట్టుగా మనం చూస్తున్నాం. నీ ప్రార్థన వినపడింది. మనకు ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే, మనకి ఏ ట్రబుల్స్ ఉన్నా, ఏ టెస్ట్లు ఉన్నా, ఏ డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా, వీ హ్యావ్ 1 weapon. ఏంటండి అది? ప్రార్థన. ఆయన కృపాసనిధంకి వెళ్ళి మొరపెట్టి ఆధిక్యత మనకుంది. మన బలహీనతలు, మన శ్రమలు, మన కష్టాలు, మన యొక్క దరిద్రత ఎరిగిన ప్రభువు, మన ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు. ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఏం చేయటం అండి? వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, వీ హ్యావ్ టు క్యారీ దెమ్. మన ప్రార్థన వినటానికి ఆయనకు సమయం ఉంది, ప్రార్థన చేయటానికి మనకేం లేదండి, సమయం లేదు. ఆ టైంలో దూత కనపడటం, నీ ప్రార్థన వినపడింది, నీ కుమారుడు జన్మిస్తాడని చెప్పినప్పుడు అతను ఒక టెస్ట్, పరీక్షించబడ్డాడు. ఇయర్స్ గడిచిని, వృద్ధున్నైపోయాను, నా భార్య వృద్ధురాలైపోయింది. దూత కనపడటం 400 yearsలో అది ఫస్ట్ టైం. అది డివైన్ యాక్ట్. అనేకమైన ప్రూఫ్స్ దేవాలయంలో, ఎక్కడో ఇంట్లో చెప్తే అనుకోవచ్చు కదండి, పొలంలో చెప్తే అనుకోవచ్చు. పొలంలో కాదు, ఇంట్లో కాదు, మార్కెట్లో కాదు, ఎక్కడ చెప్పాడు బ్రదర్ దూత? ఆ ధూప వేదిక పక్కనే ప్రేయర్స్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడే జవాబు వచ్చినప్పుడు జకర్యా పరీక్షించబడ్డాడు. డిస్బిలీఫ్, అపనమ్మకం ఏర్పడింది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా బలహీనతలు ఉంటాయి. అందుకే దేవుని వాక్యంలో బలహీన విశ్వాసులు అనే మాట ఉంది. వీక్ బిలీవర్స్. అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు. అవిశ్వాసులు అంటే అసలు విశ్వాసం లేని వారు. అల్ప విశ్వాసులు అంటే విశ్వాసం ఉంది కానీ ఎలా ఉందన్నది వీక్. చాలా సందర్భాల్లో ఉంటాయి. పాత నిబంధనలో పరిస్థితుల మీద విశ్వాసం ఉంచడం, క్రొత్త నిబంధనలో పరిస్థితులు కాదు, ప్రభువు మీద విశ్వాసం ఉంచడం.
డౌట్ పడ్డాడు. ఇది ఎలా జరుగుతుంది అన్నాడు. ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని లోపలికి మనం తీసుకెళ్ళలేమో, లోపల నుంచి బయటికి వాక్యాలు రావు. జకర్యా ఏమైపోయాడు? మోగవాడైపోయాడు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానికి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడతామో, దేవుని వాక్యానికి ఆధిక్యత ఏమో, దేవుని వాక్యం విశ్వాసం ఉంచమో, మన జీవితాలు ఏమవుతామండి? మోగవారం అవుతాం. ఇప్పుడు డిసిప్లిన్ చేయబడుతున్నాడు దేవుని చేత. ఆ డే నుంచి దాదాపుగా 9 months వరకు జకర్యా ఎలా అయిపోయాడండి? మౌనం అయిపోయాడు. డియర్ బ్రదర్స్, కొరింథీ పత్రిక ఒక మాట ఉంటుంది, ఎక్కువ భక్తులు దానికే కామెంటరీ ఇస్తారు. విశ్వసించి తిని కనుక మాటలాడితని. విశ్వసించలేదు కాబట్టి చెప్పండి, మాట్లాడలేదు. దేవుని కార్యాలను మనమే నమ్మనప్పుడు మనం ఎలా సాక్ష్యం ఇస్తాం? దేవుని కార్యాలని మనమే విశ్వసించినప్పుడు విశ్వాసం గురించి ఎంతమందికి ఎలా చెప్తామండి? ఈనాడు ఎలా ఉంటుందండి చిత్రంగా, మీరు లేకపోతే ఈ విశ్వాసం గురించి చెప్తారు, మీరు లేకపోతే ఈ ప్రోగ్రాం నడవద్దు, కాబట్టి మీరు ఏం చేయాలి? మా కానుకలు ఇవ్వాలి అంటారు. మళ్ళీ దేని గురించి చెప్తారండి? విశ్వాసంతో విత్తండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం నుంచి తొలగిపోద్దని చెప్తారు. మళ్ళీ కింద ఏమేస్తారు? మీరు ఈ మంత్ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయకపోతే మాకు ఈ ప్రోగ్రాం కంటిన్యూ కాదు. జకర్యా లాంటి వాళ్ళే ఆ 9 months డిసిప్లిన్ చేయబడ్డాడు. అతను టెస్ట్కి గురయ్యాడు. మన ఆత్మీయ జీవితంలో ఏదో ఒక టైంలో, ఏదో ఒక ఫేజ్లో టెస్టులు గుండా వెళ్తాం, అన్బిలీఫ్ వస్తుంది. కానీ ఇదే టైంలో డియర్ బ్రదర్స్, అలాంటి బలహీనలను బలపరిచే పరిశుద్ధాత్ముడు మనకున్నాడు. 80 miles డిస్టెన్స్ అదే టైంలో మరియా ఎలిజబెత్ గృహానికి వెళ్ళటం ఆశ్చర్యకరమైన సంగతి. అక్కడ ఒక శ్రేష్టమైన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎలిజబెత్ మరియను గ్రీట్ చేసింది. ఎలా తెలుసండి? నా ప్రభు తల్లి నా ఇంటికి వచ్చింది. మై లార్డ్. యేసు ప్రభు వారిని నా ప్రభు అని నలుగురు పిలిచారు సువార్తల్లో. జన్మించకముందే, ఆయన ఇంకా పుట్టకముందే, మరియ గర్భంలో ఉన్నప్పుడే ఎంతో విశ్వాసంతో పలికింది. ఏమనండి? మై లార్డ్. మరలా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక వ్యక్తి కూడా అన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? తోమా. నా ప్రభువా, నా దేవా. ఆయన చనిపోయి తిరిగి లేచి మహిమ దేహంతో ఉన్నప్పుడు తోమా అన్నాడు, యేసు ప్రభు వారి సమాధిలో ఉన్నప్పుడు మగ్దలేని మరియ, నా ప్రభు శరీరం ఎక్కడుందో, మై లార్డ్. ఆయన సమాధిలో ఉన్నప్పుడు మై లార్డ్ అన్నది. 4వదికి ఇప్పుడు యేసు ప్రభు వారు తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు నా ప్రభు మై లార్డ్. డిఫరెంట్ ఫేజెస్లో అన్నారు, కానీ ఎన్నో వందల సంవత్సరాల క్రితం 110వ కీర్తన దావీదు గారు ఒక మంచి మాట పలికాడు, మై లార్డ్. ప్రభుని ఏమన్నాడు చెప్పండి? మై లార్డ్. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఎలిజబెత్ గర్భంలో అన్బార్న్ ప్రాఫెట్ ఉన్నాడు, ఇంకా పుట్టని ప్రవక్త ఉన్నాడు. మరియ గర్భంలో ఎవరున్నారండి? అన్బార్న్ ప్రిన్స్ ఉన్నాడు. వీళ్ళిద్దరు గ్రీట్ చేసుకోవడం చూస్తున్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆ మాట పలికించాడు, జకర్యా జీవితంలో ఒక ఆదరణ కలిగింది, ఒక ప్రోత్సాహం కలిగింది, రికవర్ అవటం ప్రారంభించాడు. డియర్ బ్రదర్స్, మన ప్రభు విడిచిపెట్టాడు. మన బలహీన సమయాల్లో ఆయన బలపరుస్తాడు. డిసప్పాయింట్మెంట్ టైంలో ఆయన ఎవరో ఒకరిని పంపిస్తాడు, సేవకులను పంపిస్తాడు, పరిస్థితులను పంపిస్తాడు. ఆయన రివైవ్ చేస్తాడు. బాప్తిస్మిచ్చి యోహాను పుట్టడం, తర్వాత నెక్స్ట్ జకర్యా తన నాలుక సడలింది, టంగ్. జకర్యా అండ్ హీస్ టంగ్. డియర్ బ్రదర్స్, ఆ 9 months తన యొక్క అవిశ్వాసం గురించి, అల్ప నమ్మకత్వాన్ని గురించి ప్రభు సన్నిధిలో విశ్వసించాడు, రోధించాడు. దాని గుర్తు ఏంటంటే, ఆల్రెడీ ప్రభు నాకు ఈ మాట చెప్పాడు. ఏ మాట? యోహానని పేరు పెట్టాలి. చాలామంది కార్యాలు జరిగిన తర్వాత ప్రభుని మర్చిపోయే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. ఇది నా లవే. కార్యం జరగకముందేమో బాగా ప్రార్థన చేస్తారు. కార్యం జరిగిన తర్వాత ఏం చేస్తారండి? ప్రభుని మర్చిపోతారు. కానీ జకర్యా అట్లా కాదు.
అతని యొక్క ఫెయిత్ లెవెల్స్ ఇంకా ఇంక్రీజ్ అయినాయి. నో ఆ పేరు పెట్టొద్దని పలక తెమ్మన్నాడు. ఆ పలక తెండి పేరు రాయటమే ఆయన యొక్క రికవరీ స్నేహితులారా. ఆయన నోరు నాలుక సడలించింది, దేవుడు ఆ నాలుకను బాగు చేశాడు. ఎంతకాలం పట్టింది? 9 months. మన జీవితాల్లో 9 months కాదు, 9 years అవుతున్నాయి. మన జీవితాలు ఇయర్స్ ఆఫ్టర్ ఇయర్స్ డిస్బిలీఫ్లోనే డిసిప్లిన్ లైఫ్ ఆ యొక్క దేవుని యొక్క టెస్ట్లను మనం కొనసాగుతున్నాం. కానీ జకర్యా ఎప్పుడు నేను త్వరగా రావాలి, నేను విశ్వాసం రావాలని ఎదురు చూస్తున్నాడు. టైం రానే వచ్చింది. హీ ప్రూవ్డ్ హిజ్ ఫెయిత్. ఆఖరిగా జకర్యా యొక్క థ్యాంక్స్ మనం చూస్తున్నాం. దయచేసి చూడండి, జకర్యా పాడిన పాట, దీన్ని భక్తులు బెనెడిక్టస్ అని పేరు పెట్టారు. 68వ వచనం నుంచి ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన గొప్ప స్తుతి గీతం పాడాడు. ఇప్పుడు జకర్యా థ్యాంక్స్ ఎవరి కొరకంటే బాప్తిస్మిచ్చు యోహాను కొరకు. వాస్తవమే, బాప్తిస్మిచ్చు యోహాను కంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయన స్తుతులు చెల్లిస్తున్నాడు. చాలాసార్లు మనం గిఫ్ట్స్ కొరకు స్తుతులు చెల్లిస్తాం, గివర్ని మర్చిపోతాం. గివర్ ఎవరు? ఈ ప్రపంచానికి వచ్చిన గిఫ్ట్కి వచ్చిన ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన గురించిన ప్రవచనాలు పలికాడు. ఒక మంచి మాట అన్నాడు. ఆ మాట ఏంటంటే దావీదు గురించి చెప్పాడు, అబ్రహాము గురించి చెప్పాడు. తన పాటలో ఏముందండి? టోటల్గా స్క్రిప్చర్స్ రాయబడ్డాయి. ఇది ఒక గొప్ప పాట. అబ్రహాము, దావీదు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు, దావీదుకి ప్రమాణం చేశాడు. జకర్యా అంటే అర్థము, ఎలిజబెత్ అంటే అర్థము ఒకటే, వేరువేరుగా ఉంది కానీ ఆ రెండు క్లబ్ చేయండి. ఎలిజబెత్ అంటే దేవుడు ప్రమాణము చేస్తాడు. ఏంటండి ఎలిజబెత్ అంటే? దేవుడు ప్రమాణం చేస్తాడు. జకర్యా అంటే దేవుడు దాన్ని గుర్తుపెట్టుకుంటాడు, దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇప్పుడు కపులింగ్ కదా, ఇద్దరికి ఎంత మ్యాచ్ అయిందండి. అందుకే లోకా గురించి రాశాడు, వీరిద్దరు వారిద్దరు, వాట్ ఏ కపుల్. అబ్రహాముకు చేసిన వాగ్దానం, దావీదు చేసిన ప్రమాణం. దావీదు కుమారుడుగా యేసుప్రభు రాజ్యం చేయబోతున్నాడు, రాజ్యం ఇవ్వబోతున్నాడు, విమోచన ఇవ్వబోతున్నాడు. అది నెరవేరే టైం వచ్చింది. 400 years మౌన కాలం వచ్చింది. యోధా జాతి రోమా ప్రభుత్వం అధికారం కింద నలుగుతుంది. ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. ఆయన యొక్క అడ్వెంట్ గురించి, ఆ కుమారుడు యేసుప్రభు యొక్క రాక గురించి జకర్యా పాట పాడాడు. థ్యాంక్స్. ఈనాడు మనకు కూడా వాగ్దానం చేశాడు కదా. ఏంటో వాగ్దానం? ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఎన్ని సంవత్సరాలు గడిచింది? 2000 years గడిచింది. ఆయన ఇయర్స్ ఆఫ్టర్ ఇయర్స్. కానీ వాగ్దానం చేసిన వాడు ఎవరండి? నమ్మదగినవాడు. వస్తానని చెప్పిన యేసు రాక మానడు. జకర్యా టైంలో వచ్చాడు, మన దినాల్లో కూడా ఆయన రాబోతున్నాడు. ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. అందుకే బైబిల్ గ్రంథం ఎలా ముగించబడింది? ఇదిగో నేను త్వరగా 3 times. ఆయన వాగ్దానం చేశాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన వస్తాడు. ఆయన విశ్వసించిన వారిని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు భౌతిక విమోచన, మనకైతే ఆధ్యాత్మిక విమోచన. మన దేహం విమోచన కొరకు ఎదురు చూస్తున్నాం, ర్యాప్చర్ కొరకు ఎదురు చూస్తున్నాం. ఎనీ మూమెంట్ ప్రభు మన కొరకు రాబోతున్నాడు. జకర్యా, ఎలిజబెత్, ఆ కపుల్ ప్రభువైన యేసుక్రీస్తు జన్మంలో వారి పాత్ర మనకెంతో ఆశీర్వాదకరమైంది. ధ్యానం చేయండి. దేవుడి వాక్యాన్ని, తలంపులను దీవించునుగాక.